అయ్యో ఆయన ఇచ్చినంత మూడో అమ్మ తమరోనయ్యా పంపాడు జరగమ్మా పెడుతున్నారా కాడా తోడిగా ఉన్నారా కష్టం వచ్చింది కాడా అది వరడాకు వందనమా తిరడాకు చెరాయి పరాగిరి పర్రాగా పను బేసరా అక్కడ చూస్తే బ్రహ్మదేవుడు ఎంతో జనంతో ఉన్నాడు. ఇక్కడ శంకరుడు చూస్తే చాలా గర్వంతో ఉన్నాడు. ఇక్కడ మా ఇంటిని కూడా చూస్తే ఆ యొక్క శాతపాం మీద ప్రాణించున్నాడు. దవడలో మునించుకుని అడవిలో ముక్కు పుచ్చుకుని తప చేస్తామని ఏర్చరుడు మీ యొక్క ఆత్మను గర్వపడతాడమని అలా వెళ్తుండగా మా ఇంటి జాతి పైన అలా కొందరు ఏడుపోయి ఉన్నా తుల్లి పడేసిపోయి ఆ యొక్క బొమ్మమారిని ఆ యొక్క చేతపాలను కూర్చోబెట్టి పోయి బొమ్మమారించి నీ యొక్క పాదంతో నా చేతి పైన అన్నావు, నీ యొక్క పాదం ఎంత నచ్చుండదని చెప్పి అలా చిర్చికా నుంచి సిరిపాదాల వరకే వస్తున్నట్టు వచ్చి అలా వర్గాల్లో మూడనేత్రం నుంచి చెడిపోయి ఉన్నా మూడో నేత్రం చేయగానే ఒక మారుచి గర్వం అందానికి పోయిందంట. ఆయన ఒక మారుచి గర్వం అంతా అయిపోగా ఆ యొక్క ఒక మనిషి కూడా గర్వం అంతా అనిపోగానే అప్పుడు క్షమించమని చెప్పి ఎన్నిగా మళ్ళీ పక్కన బయలుదేరాడంట. ఆయన అటువంటి సమయంలో కూడా లక్ష్మీదేవి ఏమంటుందంటే, ఓయ్ స్వామి గౌడవాడిలో ముక్కు మూసుకుని తప చేస్తే నేర్చుడు నీ యొక్క ఆశ్రమాన్ని రావడం మొదటి తప్పు. అది కాకుండా నీ యొక్క చేతపై తినడం రెండో తప్పు. అది కాకుండా నీ యొక్క చేత పనులు కూర్చోబెట్టడం మూడో తప్పు. అందు కాబట్టి నాదా ఈ యొక్క దేవతలతోటి కూడా ఈ యొక్క కింకుర్లు కూడా